హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రిన్సెస్ సునంద. మా ఊరు రాయగడ అని మీ అందరికీ తెలుసు కదండి. ఇప్పటి వరకు రాయగడలో మా ఏరియాలో మేము చేసుకున్న సెలబ్రేషన్స్ గురించి మీతో షేర్ చేసుకున్నాను. బట్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేమిటో తెలుసా? మా ఒరిస్సాకి ఫేమస్ అయిన మా ఊరి గ్రామ దేవత రాయగడ మజ్జిగౌరి అమ్మవారి హిస్టరీ చెప్తూ అమ్మవారి టెంపుల్ని చూపిద్దాం అనుకుంటున్నాను. యూట్యూబ్లో చాలా వీడియోస్లో టెంపుల్ డిఫరెంట్గా ఉంది, చాలా చేంజ్ అయింది. ఇప్పటికి ప్రజెంట్ 2026లో అమ్మవారి టెంపుల్ ఎలా ఉందో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ మనం రాయగడ గురించి తెలుసుకుందాం. ఒరిస్సా స్టార్టింగ్ అండి రాయగడ అంటే. ఇక్కడ ఒరియా వాళ్ళకన్నా తెలుగు వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో అమ్మవారు గ్రామదేవత కాబట్టి అందరూ కలిసి పూజిస్తారు. ఇక్కడ క్లైమేట్ గురించి చెప్పాలంటే చలి ఎంత ఎక్కువ ఉంటుందో సేమ్ ఎండ కూడా అంతే ఉంటుంది. ఇక్కడ స్కూల్స్లో కూడా తెలుగు మీడియం లేదండి, ఒరియా అండ్ ఇంగ్లీష్ మీడియంసే ఉన్నాయి. ఇది వరకు ఉండేదంట తెలుగు మీడియం, బట్ ఇప్పుడు లేదండి. నెక్స్ట్ రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మజ్జిగౌరి టెంపుల్. నాకు తెలిసి ఈ టెంపుల్ గురించి తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియని వాళ్ళు కూడా అంతే మంది ఉండొచ్చు. కరోనా టైం నుంచి ఈ టెంపుల్లో చాలా చేంజెస్ వచ్చాయండి. సో ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి, మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న మజ్జిగౌరి టెంపుల్ వచ్చేసింది. ఇక్కడ MGT అని రాస్తుంది కదండి, దాని మీనింగ్ మజ్జిగరియాని టెంపుల్ అని వస్తుంది. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి, వెహికల్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ గేట్కి పక్కనే ఒక షూ స్టాండ్ ఉంటుందండి. దాని తర్వాత ఇది మెయిన్ గేట్ అండి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. ఓకే, మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోదాము. ఇక్కడ సండే వెన్స్డే ఫెస్టివల్స్కి మాత్రం ఫుల్ రష్గా ఉంటుంది. మిగిలిన ఏ టైం అయినా సరే చాలా ఫ్రీగా దర్శనం అవుతుందండి. నెక్స్ట్ ఇవన్నీ షాప్స్ అండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి ఒక మెమొరీగా ఉండాలని ఏవో ఒకటి కొనుక్కొని పట్టుకొని తీసుకెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రసాదాలు ప్లస్ కోకోనట్ సెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మేము కూడా ఇక్కడే తీసుకుంటాం. అంటే లోకల్ వాళ్ళందరూ కూడా సెట్ ఇక్కడే తీసుకుంటారండి. ఆ సెట్లో గాజులు, క్లాత్, పసుపు, కుంకుమ, సాంబ్రాణి స్టిక్స్, ఫ్లవర్స్, పత్రి, దీపంతో కలిపి ఇస్తారండి. అయితే మేము ఇక్కడ ఒక కోకోనట్ సెట్ ప్లస్ ఒక దీపం తీసుకున్నాము. వచ్చిన వాళ్ళు తప్పకుండా దీపం వెలిగించే వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి ఫొటోస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. ఇక్కడ చూడండి, ఫొటోస్ ఉన్నాయి. ఫొటోస్లో ఎలా ఉన్నారో అమ్మవారు సేమ్ టెంపుల్లో కూడా అలానే ఉంటారు, ఏం చేంజ్ ఉండదు. ఇవన్నీ షాప్సే అండి. మనం ఇప్పుడు ఒక వేలోంచి లోపలికి వెళ్తున్నాం కదా, ఖాళీగా ఉన్నప్పుడు ఇటువైపు నుంచి పంపిస్తారు. ఫుల్ రష్గా ఉన్నప్పుడు వేరే వే ఉందండి, అది కూడా నేను మీకు చూపిస్తాను. లోపలికి వెళ్ళగానే అందరూ దీపం పెడతారండి. మేము కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని దీపం పెడుతున్నాము ఇక్కడ. ఆ దీపాన్ని తీసుకొని అమ్మవారు ఉన్న వైపుకి మేము చూపిస్తాము. మీరు వచ్చినా కూడా మనస్ఫూర్తిగా అమ్మని తలుచుకొని దీపం పెట్టండి, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి అమ్మవారి బాడీలో ఒక పార్ట్ అంటండి. మనం కొన్న సెట్లో ఒక ముడుపు వస్తుంది. ఆ ముడుపుని ఇక్కడ ఈ చెట్టుకి కడతారండి. తప్పకుండా మీరు మర్చిపోకుండా ముడుపుని ఇక్కడ కట్టండి, లోపల తీసుకోరు. ఇక్కడ అమ్మవార్లు హెడ్ వరకే దర్శనం ఇస్తారండి. ఆల్మోస్ట్ అమ్మవార్లందరూ ఇలానే ఉంటారు. ఇది వచ్చేసి లోపలికి వెళ్ళడానికి మెయిన్ గేట్ అండి. ఇక్కడ చూడండి, లోపలికి వెళ్తున్నప్పుడు అమ్మవారి ఫోటో కూడా మీకు కనిపిస్తుంది. సేమ్ అలానే ఉంటారు లోపల కూడా. ఇక్కడ హోమాలు అవన్నీ చేస్తారండి. ఫుల్ డెకరేషన్ చేశారు. మొన్ననే కదా పొంగల్ అయింది, సో డెకరేషన్ కూడా చాలా బాగుంది. రాయగడ మజ్జిగౌరమ్మ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో లోపలికి వచ్చేసామండి. ఇక్కడ తాయెత్తులు, బొట్లు అన్నీ అమ్ముతారండి. తాయెత్తు కూడా చాలా పవర్ఫుల్ అండి, ఏవి దగ్గరికి రాకుండా ఉంటాయంట తాయెత్తు కట్టుకుంటే. సో మీరు కూడా తీసుకోండి. లోపలైతే ధూపం వేసి బొట్టు పెట్టి మరీ ఇస్తారు అమ్మవారికి పూజ చేసి. సో లోపల కూడా తీసుకోండి. సరే, ఇప్పుడు అమ్మవారి స్టోరీ చెప్పేసుకుందాం మనం. నాకు తెలిసిన స్టోరీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అప్పటి రాజుల కాలంలో నందపూర్ మహారాజు రాజా విశ్వనాథ్ దేవ్ తన కోట మధ్య గదిలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజించడం వల్ల ఆ అమ్మని మజ్జిగరియాని అంటే మధ్య గదిలో వెలిసిన తల్లిగా పిలిచేవాళ్ళంట. ఇంకా కాలం మారుతూ ఉండగా మజ్జిగరియాని కాస్త మజ్జిగేరమ్మగా మారిపోయింది. 1538లో గోల్కొండ పాలకుల యుద్ధంలో రాజావారు మృతి చెందిన తర్వాత కోట కూడా కూలిపోయి ఆ గుడి వైభవం వెనకపడిపోయిందంటండి. 1930లో బ్రిటిష్ వారు విజయనగరం నుంచి రాయ్పూర్కు రైల్వేలను వేస్తున్నప్పుడు
ఆ ఆలయం వద్ద జంధ్యావతి నదిపై వంతెన నిర్మాణానికి సిద్ధమైనప్పుడు నిర్మాణం సగంలో ఉండగా వంతెన కూలిపోయిందంటండి. అప్పుడు ఆ అమ్మవారు పంతులు గారి కలలో కనిపించి నాకు ఆలయం నిర్మిస్తేనే ఆ వంతెన నిలబడుతుందని చెప్పారంట. అప్పుడు ఆ ఆలయం నిర్మించినట్లు స్థల పురాణం. అమ్మవారిని దర్శించాక ఆ వెనుక వైపున ప్రదక్షిణాలు చేస్తున్నామండి. ఇక్కడ నేను కూడా ప్రదక్షిణం చేస్తున్నాను. అమ్మవారు ఉన్న గర్భగుడి మూలాలన్నీ మొక్కుకుంటారండి. నెక్స్ట్ ఇక్కడ అందరూ కూర్చొని ఫొటోస్ దిగుతారు. ఇది గుడి స్టార్టింగ్లో అండి, మెట్లున్నాయి. నెక్స్ట్ ఇక్కడ గుర్రం కనిపిస్తుంది కదండి, ఈ గుర్రం అంట 5 క్వింటాల ఇత్తడితో తయారు చేసిన గుర్రం అంట ఇది. అయితే దీనిపై అమ్మవారు కూర్చొని నైట్ మొత్తం ఊరంతా తిరుగుతారు అనేది ఇక్కడి వారి నమ్మకం అండి. దీనికి అంత ప్రత్యేకత ఉంది, అందుకే దీని దగ్గర కూడా అందరూ ఫొటోస్ దిగుతారండి. ఇది అమ్మవారి గుడి ముందే నిల్చొని ఉంటుంది ఈ గుర్రం. నెక్స్ట్ మనం అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్ళిపోదామండి. ఇది బ్యాక్ గేట్ అండి. ఈ గేట్ నుంచి ఒక 300 కిలోమీటర్స్ దూరంలో ఉందండి అమ్మవారి పాదాలు. ఫస్ట్ ఆ పాదాలని పూజ చేసేవాళ్ళంట. దానికి పూజలు చేస్తూ ఈ గుడి కడుతూ ఉండేవాళ్ళంటండి. ఈ గుడి కట్టిన తర్వాత ఆ పాదాలని పట్టించుకోవడం మానేశారు. అయితే ఇప్పుడు మనం ఆ పాదాల దగ్గరికి వెళ్ళి దర్శనం కూడా చేసుకొని వద్దాము. ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ గుడిలో ఎలా షాప్స్ అయితే ఉన్నాయో అలానే ఉంటాయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ట్రైన్లోంచి కూడా ఈ అమ్మవారి టెంపుల్ని చూడొచ్చండి. ట్రాక్ పక్కనే టెంపుల్ ఉంది. మేమైతే వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అమ్మవారిని తలుచుకొని వెళ్తూ వస్తూ ఉంటామండి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ షాప్స్ ఉంటాయండి. ఇక్కడ కూడా సెట్స్ అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ చాలామంది కోడిని ఇస్తామనేసి మొక్కుకుంటారండి. అయితే కోళ్ళు కూడా బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు, ఇక్కడే ఉంటాయండి అన్నీ. చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళందరూ కోడిని తీసుకుని రాలేరు కదా, అందుకే ఇక్కడే అమ్ముతూ ఉంటారు. ఇక్కడే కొనేసి మొక్కు తీర్చుకుంటూ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసి మజ్జిగ ఊరమ్మ పండుగలు చైత్రమాసంలో అంటే జూన్ నెలలో అవుతాయండి. ఈవిడికి ఒక అక్కో చెల్లి నాకు తెలియదు కానీ బురదల పోలమ్మ అనేసి ఒక ఆవిడ ఉన్నారు. వాళ్ళిద్దరి పండగలు కలిసి ఒకరోజే చేసుకుంటానండి. అప్పుడు కూడా చాలా బాగా జరుగుతాయి పండుగలు. మార్నింగ్ ఈవిడ పండగ అవుతుంది, నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఆవిడ పండగ చేసుకుంటారన్నమాట. చూసారా కోళ్ళు కూడా ఎలా అమ్ముతున్నారో, నాటుకోళ్ళు అమ్ముతారండి ఇక్కడ. నెక్స్ట్ మనం పాదాల దగ్గరలో ఉన్నామండి, వచ్చేసాం పాదాల దగ్గరికి. ఇంకొక డౌట్ ఏంటంటే అందరూ అడుగుతున్నారు అమ్మవారి ఫేస్ రెడ్ కలర్లో ఎందుకు ఉంటుంది అనేసి. దీనికి 2 రీజన్స్ నాకు చెప్పారండి. ఒకటి వచ్చేసి అమ్మవారు రెడ్ కలర్లో ఉండడం వల్ల దుష్ట శక్తులు ఏవి దగ్గరకు రావు అనేసి నమ్ముతారు. సెకండ్ రీజన్ వచ్చేసి అమ్మవారి అసలు రూపం అంటే ఆవిడ ఉగ్ర రూపాన్ని మనం చూసి తట్టుకోలేం కాబట్టి ఆవిడ ఫేస్కి కుంకుమ పూస్తారంటండి. అందుకనేసి ఆవిడ ఫేస్ ఎర్రగా ఉంటుందని చెప్తూ ఉంటారు. అయితే మనం ఇప్పుడు పాదాల దగ్గరికి ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ రాసి ఉంది అమ్మవారి పాదాలు అనేసి. దాని లోపలికి వెళ్తున్నాం మనం. మీరు దర్శనంకి వచ్చిన వాళ్ళు పాదాల దర్శనం కూడా మిస్ కావద్దండి. ఓన్లీ 300 మీటర్స్ దూరంలోనే ఉంది. ఇక్కడికి వచ్చి పాదాల దర్శనం కూడా చేసుకొని వెళ్ళండి. మీ దూరం నుంచి వచ్చిన వాళ్ళకి రూమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. నెక్స్ట్ అవే చూపిస్తాను మీకు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ లోపలికి రాగానే ఫస్ట్ వినాయకుడి విగ్రహం ఉంటుందండి లెఫ్ట్ సైడ్లో. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి చూసారా అమ్మవారి పాదాలు ఇక్కడ ఉన్నాయి. చూడండి అమ్మవారి పాదాలను దర్శించుకోండి మీ అందరు కూడా మాతో పాటు. ఇక్కడికి రోజు పంతులు గారు వచ్చి మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజ చేసి దీపం పెట్టేసి వెళ్ళిపోతారండి. అంత ఎక్కువ ఎవరూ రారు, మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాము ఖాళీగా ఉన్నప్పుడు. ఎక్కువ ఫ్రంట్లో ఉన్న అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిపోతూ ఉంటారు, కానీ పాదాల దర్శనం కూడా చేసుకుంటే మంచిదండి. అందుకే నేను మీకు చూపిస్తున్నాను ఇవి. ఇది చాలా చిన్న గుడి ఉంది. ఫస్ట్ ఇక్కడే పూజ చేసేవాళ్ళు. చూడండి అమ్మవారి పాదాలు చూడడానికి 2 కళ్ళు చాలడం లేదు, అలా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి గుడిని నేను మీకు గోపురం చూపిస్తాను చూడండి. ఓన్లీ 300 మీటర్స్ అన్నాను కదా, అదిగోండి అక్కడ వైట్గా గోపురం కూడా కనిపిస్తుంది కదా మీకు. ఎంతో దూరం లేదండి, చాలా దగ్గర. నెక్స్ట్ వచ్చేసి
ఇక్కడ రైల్వే ట్రాక్ చూడండి. ఇక్కడ కొత్త ట్రాక్స్ అవుతున్నాయట, 2 ట్రాక్స్. ఇంకా కొంచెం ముందుకి ఇంకో 2 ట్రాక్స్ ఉన్నాయి. ఇందాక ట్రైన్ చూసాం కదా, ఆ ట్రాక్స్ అవతల ఉన్నాయి. ఇక్కడ 2 ట్రాక్స్ అవుతున్నాయి. ఇది వచ్చేసి కరోనా టైంలో అమ్మవారి దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఇక్కడ పూజలు చేసేవాళ్ళండి, ముడుపులు కట్టేవాళ్ళు. అండ్ పాల పొంగల్ అన్నీ ఇక్కడే అయ్యేవి. అక్కడి నుంచి ఈ గేట్ని మూసేశారండి. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి గుడి లోపల అమ్మవారి ఫేస్ కనిపిస్తుంది. మీకు నేను అమ్మవారిని చూపించలేదనేసి డౌట్ వచ్చింది కదా, నేను లాస్ట్లో మీకు చూపిస్తానండి. లోపల అమ్మవారిని వీడియో తీయనివ్వరు, బట్ మీకు ఎలాగోలా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమ్మవారి ఫుల్ విగ్రహం ఉంటుందండి. లోపల మాత్రం ఫేస్ వరకే దర్శనం ఇస్తారు, ఇక్కడ ఫుల్గా ఇస్తున్నారు. ఇది ఈ మధ్య డెకరేట్ చేశారండి కొత్తగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టికెట్ కౌంటర్ ఉందండి. తలనీలాలు కూడా ఇక్కడే ఇచ్చుకుంటారు అందరూ. మేమైతే మా పిల్లలకి ఫస్ట్ ఈ అమ్మవారి దగ్గరే తలనీలాలు ఇచ్చామండి. ఇక్కడ టికెట్ తీసుకుంటే ఒక బ్లేడ్ అండ్ సోప్ ఇస్తారు, దాన్ని తీసుకొని తలనీలాలు తీసే దగ్గరికి వెళ్ళాలండి. నెక్స్ట్ ఇక్కడ ఫొటోస్ దిగుతారండి. మజ్జిగేరమ్మ ఫేస్ చూసారా ఎలా ఉందో. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఇంకో వే చూపిస్తాను రష్గా ఉన్నప్పుడు అని చెప్పాను కదా, అది ఇటు సైడ్ వదులుతారండి. మనం ఇందాక వెళ్ళింది కొంచెం ముందుకి, ఇది ఇటువైపు వదులుతారు. ఆ వే ఇదండి. నెక్స్ట్ మనం బ్యాక్ గేట్ నుంచి మీకు రూమ్స్ చూపిస్తాను. ఇటు నుంచి బ్యాక్ గేట్లోంచి బయటకు రాగానే ఇక్కడ కాలు కడుక్కుంటారండి. ఇవన్నీ షెడ్స్ అండి. రూమ్స్లో ఉండలేని వాళ్ళు ఈ బయట షెడ్స్లో ఉంటారు. ఇక్కడ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. పైప్స్ ఉన్నాయి. నెక్స్ట్ వండుకోవడానికి పొయ్యిలు కూడా అవైలబుల్గానే ఉన్నాయి. సో చాలామంది షెడ్స్లో కూడా ఉంటారండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అమ్మవారికి పాల పొంగళ్ళు పొంగిస్తారు కదండి, ఏమన్నా వండి పెట్టాలి ప్రసాదాలంటే ఇటు సైడే ఉంటాయండి. టికెట్ తీసుకోవాలండి దీనికి కూడా. ఇదిగోండి ఈ రూమ్స్లో వండుతారండి. పొయ్యిలు మీకు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ వండుతారండి. అమ్మవారికి వండేసి వడ్డిస్తారట. నెక్స్ట్ వచ్చేసి మనం రూమ్స్ చూద్దామండి. ఇక్కడే ఈ లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే రూమ్స్ ఉంటాయండి. రూమ్స్ కూడా మనీ పే చేసి తీసుకోవాలంట. ఈ లోపల వెళ్తే ఇవన్నీ రూమ్సేనండి. ఎప్పటి నుంచో కట్టున్నాయి కదా, కొంచెం పాతగా కనిపిస్తున్నాయి, బట్ ఉండడానికి పర్లేదు, ఉండొచ్చు. దూరం నుంచి వచ్చిన వాళ్ళకి బాగానే ఉంటాయి. ఇవన్నీ రూమ్సేనండి. చూడండి ఎన్ని రూమ్స్ ఉన్నాయి, అన్నీ ఖాళీగానే ఉన్నాయి. వస్తూ ఉంటారు, ఖాళీ చేసి వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ మెట్లు ఎక్కితే ఇది టెంపుల్, అమ్మవారి టెంపుల్ అండి ఇది. ఈ ముందుకు వెళ్తూ ఉంటే లాకర్ రూమ్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయండి. లగేజ్ అవి పెట్టుకోవడానికి లాకర్ రూమ్స్ ఉంటాయి. అండ్ ఇటువైపే అండి తలనీలాలు తీస్తారు. ఇవన్నీ టాయిలెట్స్ అండి. టాయిలెట్స్ కూడా మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరమే లేదు, టెంపుల్లోనే ఉన్నాయి. ఇవి లాకర్ రూమ్స్ అండి. ఇక్కడ లగేజ్ అవి ఉంచుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తలనీలాలు తీస్తారండి. టికెట్ తీసుకొని వీళ్ళ లోపలికి వెళ్తే తలనీలాలు తీస్తారండి. మా పిల్లలందరికీ ఇక్కడే చేయించామండి ఫస్ట్ టైము. సెకండ్ టైము ఎక్కడ మొక్కుంటే అక్కడ చేయిస్తారు. ఇక్కడ పుట్టిన ప్రతి పిల్లలు ఇక్కడే ఫస్ట్ టైం తీయించుకుంటారు. నేను ఇందాక చెప్పాను కదా మీకు ఇంకొక వే ఉందనేసి, ఈ కింద నుంచి లైన్లోంచి పంపిస్తారండి రష్గా ఉన్నప్పుడు, ఫుల్ రష్గా ఉన్నప్పుడు, లేదంటే నార్మల్గా పంపిస్తారు. ఇప్పుడు మనం జంధ్యావతి నది చూడడానికి వెళ్దామండి. నేను స్టోరీలో చెప్పా కదా మీకు, జంధ్యావతి నది పైన ఈ ట్రాక్ కడుతుంటే కూలిపోయిందంటండి. నెక్స్ట్ అమ్మవారి టెంపుల్ కట్టిన తర్వాత ఈ ట్రాక్ నిలబడిందంట. ఇదేనండి పాత ట్రాకు. ఇప్పుడు మనం నది చూడడానికి వెళ్దామండి. ఇప్పుడు కూడా అక్కడ కొత్త ట్రాక్ వేస్తున్నారంట. ట్రాక్ కూడా కాదు, అది నార్మల్గా ఒక బ్రిడ్జిలా వేలా కట్టారు. అది కొంచెం కనిపిస్తుంది మీకు కదా. ఇక్కడికి వచ్చేసామండి మనం బ్రిడ్జ్ దగ్గరికి. నెక్స్ట్ మీకు జంధ్యావతి నది చూపిస్తానండి. నది కూడా చూడండి. ఇదిగోండి ఇదే జంధ్యావతి నది. అంటే ఎనీ టైం వాటర్ ఉంటూనే ఉంటుందండి, కొంచెమైనా వాటర్ ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ మేము వెళ్ళే దారిలో ఇప్పుడు కొత్తగా కడుతున్నారండి ఈ పార్క్ అంటండి. ఇది పిక్నిక్ పార్క్ అనేసి కట్టారండి. చిన్న పిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగుంది. మార్నింగ్ టైంలో అందరు జిమ్కి ఎక్సర్సైజెస్ అవి చేస్తారు కదా, వాటికి కూడా ఇప్పుడు ఇది కొత్తగా కడుతున్నారండి. నేను ఇది కూడా వీడియో తీశాను.
మా పిల్లలు లోపలికి వెళ్దాం వెళ్దాం అనేసి కొంచెం అల్లరి చేశారనేసి లోపలికి వచ్చాం, లేదంటే బయట నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాం. మీకు కూడా కొంచెం చూపించవచ్చు కదా అనేసి వచ్చాను లోపలికి. ఇక్కడ చూడండి మా పిల్లలు చక్కగా ఎక్కి ఆడుకోవడానికి చాలా బాగుంది ఇక్కడ. చూడండి వాళ్ళిద్దరు ఎలా తిరుగుతారో ఇప్పుడు. మేము టెంపుల్ నుంచి వీడియో తీసుకుని వచ్చేపాటికి కనీసం 2 hours పట్టిందండి. నైట్ అయిపోయింది, ఈవినింగ్ టైంలో వెళ్ళాము మేము. ఇప్పుడు చూడండి అమ్మవారి దర్శనం చేసుకోండి. లోపల వీడియో తీయనివ్వరు కదండి, సో నేను లైవ్లో మీకు అమ్మవారిని చూపిస్తున్నాను. సేమ్ ఇక్కడ ఎలా ఉన్నారు, రెడ్ ఫేస్ మీకు కనిపిస్తుంది కదండి, రెడ్ కలర్లో పంతులు గారు పక్కన కూర్చొని పూజ చేస్తున్నారు. సేమ్ అలానే ఉంటుందండి లోపల అమ్మవారు. రోజు దర్శనాలు అవుతాయి. 24 hours అమ్మవారికి ధూపం వేస్తూనే ఉంటారండి. డైలీ దర్శనం అవుతాయి. డెకరేషన్ కూడా డైలీ చేస్తారండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి బయట నుంచి అమ్మవారి టెంపుల్ లుక్ ఎలా ఉందో చూద్దామా ఒకసారి. ఓకే, చూసేద్దాం, వచ్చేయండి. ఇదిగోండి ఇలా ఉంటుంది బయట నుంచి అమ్మవారి టెంపుల్. 6 తర్వాత కాబట్టి అంత లుక్ లేదు, పగలైతే చాలా బాగా కనిపిస్తుందండి. నచ్చితే లైక్ చేయండి.